హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈరోజు షేర్ చేస్తా ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే మామూలుగా గాజులు ఆడవాళ్ళందరికీ కూడా గాజులు వేసుకోవడం తీసుకోవడం రెగ్యులర్గా చేసే పని ఉంటుంది కదా. చిన్న గాజులు వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాగ టైట్గా అయిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి పగిలిపోయి కుచ్చుకుంటూ ఉంటాయి అనమాట. చిన్నపిల్లలకి వేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. వాళ్ళ చేతులన్నీ రెడ్గా అయిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలని అంటే మనం మామూలుగా మాయిశ్చరైజర్ కానీ వ్యాజ్లైన్ కానీ ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా. సో అలాంటిది ఒకటి తీసుకొని కొంచెం చేతి మీద వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇక మామూలుగా అయితే పాతకాలంలో సోప్ యూజ్ చేసేవాళ్ళు, హ్యాండ్ వాష్లు యూజ్ చేసి కూడా మనం ఇలాగ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం రెడీ అయ్యాక మళ్ళీ వాటర్లో చేపెట్టాలన్నా లేదంటే శారీ పైన కానీ ఇలాగ వాటర్ మార్కులు పడతాయి అనేసి చేయం కదా. అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా రింగ్స్ కూడా చాలా టైట్ అయిపోయినవి ఉంటాయి. అలాంటి వాటికి కూడా మనం సోప్ యూజ్ చేస్తాము. అంత అవసరమే లేదు. జస్ట్ ఇలాగ కొంచెం మాయిశ్చరైజర్ని కానీ వ్యాజ్లిన్ కానీ అప్లై చేసేసి ఇలాగ కొద్దిగా ఆ వైపు ఈ వైపు అనుకుంటూ ఇలాగ తీసారంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా మనకి రింగ్స్ వస్తాయి. చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు ఏదైనా వాళ్ళు టైట్ అయిపోయినాయి కనుక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, లేదంటే తీసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. చూడండి, చెయ్యి రెడ్గా అవ్వడము, వాచినట్టు అవ్వడము అలా ఏం జరగవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ 4-5 లవంగాలని తీసుకొని పౌడర్ చేసుకోవాలి. అంటే 4-5 అంటున్నాను అంతే అని కాదు, మామూలుగా మీకు కావాల్సినంత చూసుకొని తీసుకోండి. నా దగ్గర అయితే పౌడర్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ లవంగాల పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలాగ కలిపాను అనమాట. ఇలా కలిపిన దానిని మనకి ఎప్పుడైనా ఫుల్ హెడేక్ వస్తుంది, అసలు టాబ్లెట్ వేసుకున్నా తగ్గడం లేదు అనుకున్నప్పుడు, లేదంటే టాబ్లెట్ యూజ్ చేయడం ఇష్టం లేనప్పుడు ఇలాగ ట్రై చేయండి. ఈ పేస్ట్ని మన నుదుటి పైన అప్లై చేసామంటే కనుక తలనొప్పి అనేది కాసేపట్లో రిలాక్స్ అవుతుంది అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు వర్కౌట్ అయితే నెక్స్ట్ ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళైతే రెగ్యులర్గా వాళ్ళ కాళ్ళకి చేతులకి మోచేతులు అంత కింద పడి దెబ్బలు తగిలించుకొని వచ్చడం చూస్తూనే ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనము వేరే ఆయింట్మెంట్లో అదొకటి ఇదొకటి రాయకుండా ఇలా చేసిన లిక్విడ్ ఈ పేస్ట్ ఉంది కదా, దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి వాళ్ళకి బ్లడ్ వస్తుంటే అలాగే పౌడర్ లాగే వేసేయండి. లేదు కనుక ఊరికే స్కిన్ కొంచెం గోకపోయినట్టు అయింది అనుకుంటే కనుక కొద్దిగా పసుపులో వాటర్ వేసేసి కొంచెం కలిపినట్టని ఇలా ముద్దగా ఉన్నప్పుడు వాళ్ళకి అప్లై చేసేయండి. మీకు అది సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది, పుండు తొందరగా మానిపోతుంది, మచ్చపడకుండా ఉంటుంది అనమాట. ఇలా ట్రై చేయండి. మనం కొన్ని హోమ్ మేడ్ రెమెడీస్ యూజ్ చేయడం వల్ల, లేదంటే పాతకాలం పద్ధతులు మనం యూజ్ చేయడం వల్ల మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. వాళ్ళకు కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి. అన్నిటికీ హాస్పిటల్కి పరిగెత్తడము, అన్నిటికీ ఇంగ్లీష్ మందులు వాడడము, మామూలుగా అయితే అవి వెంటనే రిలాక్స్ అవుతాయేమో, కాకపోతే అంత కెమికల్ అంతా కూడా మనం తింటున్నట్టే కదా. సో మన హెల్త్ని పాడు చేసుకోకుండా చిన్న హోమ్ రెమెడీస్ మీరు పాటిస్తూ ఉండండి, మీ పిల్లలకి నేర్పిస్తూ ఉండండి. వాళ్ళు వాళ్ళ తరంలో యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇలాగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏదైనా యూజ్ చేస్తూ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏవైనా తెచ్చిపెట్టుకున్నప్పుడు వాటికి పెయింట్ పోవడము, లేదంటే ఇలా స్క్రీన్ అంతా లేసినట్టు అవ్వడము, చేతికి వేసుకుంటే ర్యాషెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పడని వాళ్ళు కూడా ఉంటారనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటే కనుక మనకి తెచ్చుకున్న జ్యువెలరీకి లోపలి వైపు కానీ బయట వైపు వేస్తే ఏంటంటే అవి ఆ కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి. లోపలి వైపు వేసామంటే కనుక అదంతా కూడా మనకి స్కిన్ ఎలర్జీస్ లాగా రాకుండా ఉంటాయన్నమాట. ఇలాగా మనకి రెగ్యులర్గా ఇంట్లో అమ్మ వాళ్ళందరూ కూడా బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటారు కదా, కొంచెం అవి 1 గ్రామ్ గోల్డ్ వేసుకుంటారు కదా, అలాంటివి ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంటాయి. చేతికి కూడా కొంచెం గ్రీన్ కలర్లో అంటినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. అలాంటివి ఏమి జరగకుండా ఉంటాయి. వీటిపైన ఉండే స్టోన్స్ కానీ పెయింట్ కానీ ఏది పోకుండా మనకి నీట్గా ఉంటాయి. ఎన్ని రోజులైనా కొత్తగా కనిపిస్తాయి అనమాట. ఇలాంటి జ్యువెలరీ అంతా కూడా మనం ఇలాగా ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది, రోజు చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ ఒక గిన్నెనైతే అయితే తీసుకోండి. దాంట్లోకి నేను ఇక్కడ కొంచెం అలోవెరా జెల్ని వేస్తూ ఉన్నాను. ఇది న్యాచురల్ అలోవెరా జెల్ వేయొద్దు, ఇది మాత్రమే తీసుకోవాలి. దాంట్లోకి ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని కట్ చేసి వేసాను. కొంచెము వ్యాజ్లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ వ్యాజ్లైన్ ఇవన్నీ కూడా అందరికీ అవైలబుల్ ఉంటాయి కదా. సో ఇలాగ తీసుకున్న వీటిని అయితే మూడింటి కలిసి ఇలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాసేపట్లో కలిసిపోతాయి. కాకపోతే మీరు ఎక్కువగా కలిపారంటే కనుక మంచి క్రీమ్ లాగా వస్తుంది అనమాట. మీరు కావాలంటే దీంట్లో అంటే మీ స్కిన్ నల్లగా ఉంటే కనుక కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఫేస్కి పెట్టే పసుపు ఉంటుంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇలాగ ఏదైనా ఒక బాటిల్లోకి స్టోర్ చేసేసుకోండి. జస్ట్ మీరు ఇక్కడ కొంచెం ఇలాగ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీకు 1 వీక్ పైన వస్తుంది అనమాట. రోజు నైట్ పడుకునే ముందు మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఇలా కాసేపు మర్దన చేసుకున్నారంటే మీరు ఎంత నల్లగా ఉన్నా సరే ఒక 1 వీక్ ట్రై చేయండి. ఈ క్రీమ్ ఇలాగ చేసుకున్నారంటే 1 వీక్ ఖచ్చితంగా వస్తుంది. నైట్ పడుకునేటప్పుడు ఇలా అప్లై చేసి పడుకోండి. మీ స్కిన్ అయితే మీరు అస్సలు గుర్తుపట్టలేరు, అంత మంచిగా న్యాచురల్గా గ్లో అవుతుంది, కలర్ చేంజ్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, ఒక 1 వీక్ ట్రై చేయండి. మీకు వర్కౌట్ అయితే మళ్ళీ ఇంకొకసారి ప్రిపేర్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వచ్చేసి ఇలాగా ఒక స్ప్రే బాటిల్లోకి అయితే నేను కొంచెం వాటర్ని తీసుకున్నాను. అలాగే కొద్దిగా నేను ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను, మరి ఎక్కువ ఏం వేయడం లేదు, జస్ట్ కొంచెం వేస్తున్నాను. ఇలాగ వేసుకొని తర్వాత దీంట్లోకి కొంచెము షాంపూని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మరి కొద్దిగా సరిపోతుంది, షాంపూ ప్యాకెట్ అంతా వేయడం లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ముందుగా దీన్ని కలిపెట్టుకున్న పర్వాలేదు, లేదంటే ఇలాగ బాటిల్
బాటిల్లో వేసుకున్న తర్వాత ఇలాగా షేక్ చేసుకున్నా కూడా మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. ఇలా ఒక బాటిల్ నిండా మీరు చేసుకున్నారంటే నెల రోజుల పైన వస్తుంది మీకు. మామూలుగా ఏంటంటే చైర్ల పైన వెనకాల ఒరిగినప్పుడు తలకు ఆయిల్ పెట్టుకొని ఒరుగుతూ ఉంటారు పిల్లలు. ఇలాగ చేతులు ఏదైనా తిని ఆయిల్ జిడ్డంతా పడతా ఉంటుంది. బయట పెట్టే చైర్స్ అయితే చాలా హార్డ్గా మొండిగా తయారైతే జిడ్డంతా కూడా పట్టేసి ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను, ఎంత నల్లగా అయిపోయింది కదా. ఇదంతా కూడా మురికి అనమాట. ఇది బయట పెట్టే చైర్ కాబట్టి బాగా ఎక్కువగా డస్ట్ పట్టేసింది, బంకలాగా అయింది. జస్ట్ ఈ వాటర్ స్ప్రే చేసి చేత్తోనే ఇలా అంటుంటే ఆ మురికి చూడండి ఎలా వస్తుందో. ఈ వాటర్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా మురికంతా రిమూవ్ అయిపోయి మంచిగా షైనీగా కనపడతాయి. అంతేకాకుండా మంచి స్మెల్ వస్తాయి కూడా అనమాట. కంఫర్ట్ వేసాం కదా, సో మంచి స్మెల్తో ఉంటాయి, మురికంతా రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ మనం అక్కడ క్లీన్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా కొత్తగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత మంచిగా ఒక నాప్కిన్ కానీ లేదంటే కాటన్ క్లాత్ తీసుకొని తుడుచుకున్నారంటే సరిపోతుంది. చూడండి అసలు ఎంత షైనీగా అయ్యాయో. ఇలాగా మీకు అన్నీ కూడా ఇంట్లో ఉండే ఐటమ్స్ ఏవైనా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చైర్లనే కాదు, టీపాయిలు ఉంటాయి, సోఫాలు ఉంటాయి, దివాన్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అన్నిటిని కూడా మంచిగా నీట్గా ఇలాగా అప్పుడప్పుడు మీకు వీలైనప్పుడు ఇలా స్ప్రే చేసుకొని తుడుచుకుంటే సరిపోద్ది అనమాట. మనం ఎక్కువగా రుద్ది బయట వాటర్ అన్నీ పోసి కడగాల్సిన పని లేకుండా జస్ట్ సింపుల్గా ఇలా స్ప్రే చేసి క్లాత్ తీసుకొని తుడిస్తే చాలు, మీకు మురికంతా రిమూవ్ అయిపోద్ది. ఈజీగా క్లీన్ చేసుకునే ప్రాసెస్ కోసం నేను ఇదంతా చూపిస్తున్నాను అనమాట. చూసారా, ఇక్కడ ఒకసారి ఈ క్లాత్ని అబ్జర్వ్ చేయండి, మురికి అనేది ఎలా వస్తుందో. ఇదంతా కూడా చాలా రోజులు అయిపోయింది అనమాట క్లీన్ చేయక. దానివల్ల పిల్లలు మామూలుగా కూర్చున్నప్పుడు తలకు ఆయిల్ పెట్టుకొని టీవీ చూస్తా వెనక్కి కొరుగుతారు. దానివల్ల ఆయిల్ అంతా అంటుతుంది, దాని మీద డస్ట్ పడుతుంది. ఆ డస్ట్ అంతా అలాగే ఉండిపోయి జిడ్డులాగా అయిపోయింది. ఇలా ఉందనమాట. చూసారా ఎంత ఇదైపోయిందో. మనకైతే ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి అనమాట, కొత్తగా కనిపిస్తాయి. మనం అప్పుడప్పుడు ఇలాగ రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటా ఉంటే ఇంకా నీట్గా ఉంటాయి. అంతేకాకుండా కర్టెన్స్ పైన కూడా ఇలాగ జస్ట్ లైట్గా స్ప్రే చేసేయండి, మీకు ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ పైన కూడా డస్ట్ అంతా ఊరికే క్లాత్తో తుడవకుండా ఇలా స్ప్రే చేసి తుడిచారనంటే ఆ ఐటమ్స్ ఎప్పుడు కూడా కొత్తగా కనిపిస్తాయి అనమాట. ఇంకోటి వాటి దగ్గరికి ఎక్కువగా ఏదైనా పురుగులు లాంటివి రాకుండా ఉంటాయి, బూజు పురుగులు లాంటివి కూడా రాకుండా ఉంటాయి అనమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో తుడిచిన తర్వాత. అంతేకాకుండా ఏవైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్
నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ఆల్ పర్పస్ క్లీనింగ్ పౌడర్ అనమాట. సో మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మంచిగా న్యాచురల్గా చేతులు పాడవకుండా బాగుండేలాగా ఇదనమాట. ఇంతకుముందు నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు, పీతాంబరి పౌడర్ ఎక్కువ కాస్ట్ అవుతుంది, సో ఇంట్లో ఉండే వాటితో ఏదైనా ఈజీగా చేసుకునేలాగా మనకి చేతులు పాడవకుండా ఉండేలాగా ఏదైనా న్యాచురల్గా చేసి చూపెట్టండి అని చెప్పి అడిగారు. సో దానికోసం అయితే నాకు ఇంకా ఇది కరెక్ట్ అని చెప్పి వీడియో పెడుతున్నాను. సో ఇది ఎట్లా క్లీన్ అవుతుంది అనేది ఫస్ట్ ఒకసారి మీరు చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఇదైతే నాకు లైట్గా ఆరెంజ్ కలర్ వచ్చింది. ఈ కలర్ రావడానికి కూడా రీజన్ ఏంటనేది మీకు చూపిస్తాను. సో దీంట్లో ఎక్కువగా మనము అన్నీ కూడా ఇంట్లో అన్ని వాడుకునే ఐటమ్సే ఉంటాయి, వేరే ఎక్కువగా కెమికల్స్ ఏమీ ఉండవు. సో న్యాచురల్గా ఉంటాయి అనమాట. మామూలుగా పీతాంబరి వాడితే చాలా వరకు ఎవరికి పడదు, నాకైతే చేతులంతా కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి, మొత్తం కోసుకుపోయినట్టు అవుతాయి. సో నేను ఎప్పుడు కూడా పీతాంబరి వాడను. ఇంకా ఇక్కడ చూడండి, మీకు అన్ని రకాలుగా చూపించాలనేసి ఇత్తడి, రాగి, అలాగే మట్టి ప్రమిదలు,
స్టీల్ ఐటమ్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నార్మల్గా మనం గిన్నెలు తోముకునే స్క్రబ్బర్తోనే ఈ పౌడర్ని ఇలాగా చేస్తున్నాను చూడండి. దీంట్లో యూజ్ చేసిన ఐటమ్ వల్ల దీన్ని ఎల్లో కలర్ వస్తుందన్నమాట. ఫస్ట్ మనం అన్నిటికీ కూడా మొత్తం ఇలాగా పౌడర్ అంతా కూడా అంటే ఇలాగా కొంచెం రఫ్ చేసినట్టుగా పెట్టేసేయాలి. ఆ తర్వాత మనం నార్మల్గా గట్టిగా రుద్దితే వచ్చేస్తుంది అనమాట. దీంట్లో కెమికల్స్ ఉండవు కాబట్టి వెంటనే అలా వేగానే ఇలాగ కలర్ చేంజ్ అవ్వడం ఇలాంటిది అయితే ఉండదు. కొంచెం స్క్రబ్బింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఇలాగే ఉండిపోయిన మురికంతా ఒకసారి క్లీన్ అవ్వాలంటే టైం పడుతుంది. చూడండి, ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా జస్ట్ స్క్రబ్బర్తో రుద్దాలన్నమాట. మరి ఓవర్గా రుద్దాలని కూడా కాదు, స్క్రబ్బర్తో రుద్దాలి. ఇక్కడ చూడండి, ఈ దీపం అయితే సుమారుగా 2-3 నెలల నుంచి అలాగే ఉండింది, బయట ఉండింది అనమాట. సో దాన్ని క్లీన్ చేసి చూపిద్దాం ఎంత బాగా క్లీన్ అవుతుందో మీకు అర్థమవుతుందనేసి ఈ దీపాన్ని తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇదైతే ఆయిల్ జిడ్డు నీళ్లు పడి ఎండకి ఇలా ఉండిందనమాట. ఇలా ఉన్న దీపమైనా సరే జస్ట్ పౌడర్తో స్క్రబ్బింగ్ చేస్తే ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. సో ఇవి మనము ఇత్తడి, రాగి, స్టీలు, గాజు ఎలాంటి ఐటమ్స్ అయినా సరే చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. మనకి ఎటువంటి హ్యాండ్స్ పాడవవు, మనకి ఖర్చు కూడా చాలా తక్కువలో అయిపోతుంది అనమాట. అన్నీ మనము ఇంట్లో ఉండే ఐటమ్సే యూజ్ చేస్తున్నాము. అది ఎలా తయారు చేసుకోవాలనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇదైతే ఇత్తడి కదా. సో అన్నిటికీ నేను ఫస్ట్ చెప్పాను కదా, మొత్తం ఒకసారి అప్లై చేసేసి తర్వాత రుద్దేసుకోవాలని. ఫస్ట్ పౌడర్తో ఇలా అప్లై చేసిన తర్వాత లాస్ట్లో ఒకసారి గట్టిగా రుద్దారంటే అయిపోతుంది అనమాట. ఎన్ని రోజుల నుంచి ఇలాగా మాగిపోయిన జిడ్డు అయినా సరే, లేదంటే మనము ఎక్కువగా క్లీన్ చేయకుండా అప్పటికప్పుడు క్లీన్ చేసేసి పెట్టుకుంటాం కదా, అవి ఎక్కువ రోజులు అట్లనే ఉండడం వల్ల చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ అదే ఉందన్నమాట. పీతాంబరి పౌడర్తో నాకు చేతులు పాడవుతాయి అనేసి నేనైతే అవి యూజ్ చేయను. జస్ట్ విమ్ లిక్విడ్తో యూజ్ చేస్తే అదేంటంటే ఇంత నీట్గా రావన్నమాట. అంత మనకి ఒరిజినల్ కలర్లోకి రావు, ఆ నలుపుదనం అట్లనే ఉండిపోతుంది. కాకపోతే ఏంటంటే ఆ జిడ్డు లేకుండా క్లీన్ అయిపోతాయి అనమాట. ఇంకా చేసేది ఏం లేక అట్లనే వాడుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈ పౌడర్ తెచ్చాక మాత్రం చేతులు పాడవకుండా మనకి ఎటువంటి హార్మ్ఫుల్గా కెమికల్స్ లేవు కాబట్టి సో నీట్గా పోతుందన్నమాట. మనకి ఒరిజినల్ కలర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను స్టీల్ ఐటమ్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఎంత షైనీగా వస్తాయో, తలతలగా వస్తాయి. మనం దేవుడు సామాన్ తోముకునేటప్పుడు ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, సపరేట్గా పక్కన పెట్టేసుకుని. సో దానికైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ఏదైనా గాజు బాటిల్లో వేసి స్టోర్ చేసుకున్నారు, గాజు బాటిల్ కాకపోయినా ఏదైనా వాటర్ తగలని చోట పెట్టుకున్నారు అంటే కనుక మూత ఉండేది పెట్టుకుంటే నెలల తరబడి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నేను స్టీల్ గిన్నెని కూడా క్లీన్ చేసి చూపెట్టాను కదా, ఇక్కడ అంతా షైనీగా ఉంది చూడండి. జస్ట్ దాంతో పౌడర్తో ఒకసారి ఇలా క్లీన్ చేసేసాను. ఇక్కడ ఇత్తడి, రాగి రెండు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో. ఇవైతే చాలా రోజుల నుంచి అట్లే నల్లగా ఉంటాయి అనమాట. అంటే విమ్ లిక్విడ్తో క్లీన్ చేస్తే మొత్తం ఇట్లా నీట్గా రావు, జస్ట్ జిడ్డు పోతుంది. కాకపోతే ఇంకా నాకు ఆ కెమికల్ పడదు కాబట్టి నేను ఎప్పుడు కూడా అది తెచ్చుకోను అనమాట. సో అందువల్ల అవి నల్లగా అలాగే ఉండిపోయాయి, చాలా రోజులు ఉండిపోయినాయి. అయినా సరే ఈ పౌడర్ వేయగానే చూడండి ఎంత నీట్గా వచ్చేసాయి, ఎంత తలతలగా మెరుస్తున్నాయి చూడండి. సో ఈ పౌడర్ అయితే మనకి కెమికల్ లేకుండా నీట్గా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు, తయారు చేసేసుకోవచ్చు. మనకి ఎన్ని నెలలైనా కూడా ఇది స్టోర్ ఉంటుంది. సో దీంట్లో వాడేటివన్నీ కూడా మనము ఇంట్లో ఉండేటివి అనమాట. మనం వీటి కోసం స్పెషల్గా కొనకు రావాల్సిన అవసరం లేదు, స్పెషల్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఇది ఎట్లా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చూసారు కదా, ఇవైతే ఇంత బాగా నీట్గా వచ్చేస్తాయి. సో వీటిని కడిగిన తర్వాత మనము అట్లనే ఆ తడి మీదనే ఆరబెట్టుకోకుండా మంచిగా ఒక కాటన్ క్లాత్, అంటే మనం దేవుడి దగ్గర దీపాలు అయితే కనుక క్లాత్ పెట్టుకుంటూ ఉంటాం కదా, సో వాటిని మంచిగా తడిపోయేలాగా తుడిచిపెట్టుకుంటే మళ్ళీ మరకలు అవ్వవు అనమాట. లేదు అట్లనే తడి మీద పెడితే మీరు ఎంత నీట్గా క్లీన్ చేసినా, ఏ లిక్విడ్తో క్లీన్ చేసినా, ఏ స్క్రబ్బర్తో క్లీన్ చేసినా సరే మళ్ళీ అక్కడక్కడ వాటర్ తగిలిన చోట మరకలు అనేవి వస్తూ ఉంటాయి. ఏవైనా సరే దీపాలు కడిగి పెట్టుకున్నప్పుడు ఒకసారి ఇలా తుడిచిపెట్టుకుంటే ఇంకా మళ్ళీ అవి ఈజీగా మరకలు పడే ఛాన్సెస్ ఉండవన్నమాట. సో ఇట్లా స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకునేటప్పుడు ఇట్లా నీట్గా స్టోర్ చేసేసుకోండి. ఇంకా చూసారు కదా, ఫైనల్గా అయితే వీటి లుక్ ఇలా వచ్చేసింది. ముందు ఉన్న వాటికి ఇప్పుడున్న వాటికి మీరు డిఫరెన్స్ గమనించవచ్చు. ఇంక ఇప్పుడైతే మనము ఆ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అనమాట. సో దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. సో గోధుమ పిండి ఎక్కువ క్వాంటిటీ తీసుకొని దీనిలో మనము ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకోవాలి. నేను అంతా కూడా ఈ కప్పుతో మెజర్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఫస్ట్ 1 కప్పు వేసుకున్నాం కదా, తర్వాత 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఏదైనా పర్వాలేదు, కాకపోతే మెథడ్ సాల్ట్ అయితే దీంట్లో ఈజీగా కలిసిపోతుంది. సో తర్వాత దీంట్లోకి అదే 1/2 కప్పు బేకింగ్ సోడా వేసాను, అంటే మనం వంటలో వేసుకునేది. అలాగే 1/2 కప్పు సర్ఫ్ వేసాను. సో ఇక్కడ సర్ఫ్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, ఇదే తీసుకోవాలి అదే తీసుకోవాలని ఏం లేదు. మనం బట్టలకి వాష్ చేసుకునే సర్ఫ్ తీసుకోవచ్చు. అలాగే బేకింగ్ సోడా అంటే మనం వంట సోడా ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా, అది తీసుకోవచ్చు. సాల్ట్ కూడా నార్మల్ సాల్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది నిమ్మప్పు, అంటే లెమన్ సాల్ట్ అంటాం కదా. సో నేనైతే ఇది వేస్తున్నాను. మీ దగ్గర సిట్రిక్ యాసిడ్ అవైలబుల్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇదైనా అదైనా ఏదైనా కూడా సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. సో నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను వేసాను. ఒకవేళ మీ దగ్గర సిట్రిక్ యాసిడ్ ఉంటే కనుక మీరు అది వేసేసుకొని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇక్కడ వేసుకున్నాం కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా, అన్ని 1/2 కప్ తీసుకున్నాను. గోధుమ పిండి ఒకటి మాత్రం 1 కప్ తీసుకున్నాను.
సో ఇవన్నీ ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీనిని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే మిక్సీ జార్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఒక జార్ తీసుకొని ఈ పౌడర్ అంతా కూడా దాంట్లో వేసేసుకోండి. ఇదేంటంటే ఇక్కడ నేను లెమన్ సాల్ట్ వేసాను కదా, అది కొంచెం క్రిస్టల్గా ఉంటుంది. సో మొత్తం పౌడర్ అంతా బాగా మిక్స్ అవ్వాలంటే ఒకసారి మిక్సీ వేసుకోవాలి. తర్వాత దీనికి కొంచెం కలర్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఆరెంజ్ వేస్తున్నాను. మీ దగ్గర రెడ్ కలర్ వచ్చి ఉంటే కనుక రెడ్ కలర్ వేసేసుకోండి. అదేంటంటే మంచి పింక్ లాగా వస్తుంది అనమాట. అంటే మనకి పీతాంబరి పౌడర్ ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్ వస్తుంది. కొంచెం రెడ్ కలర్లో వాటర్ యాడ్ చేసి వేసుకున్నారంటే మీరు దీనిని పర్ఫెక్ట్గా మిక్సీ వేసినప్పుడు అది పింక్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా మీకు పీతాంబరి పౌడరా ఇది నార్మల్గా మీరు ఇంట్లో చేసుకున్న పౌడర్ అని డిఫరెన్సే కనిపించదు అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే ఆరెంజ్ కాబట్టి ఇది లైట్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. సో నేను వాటర్తో తడపకుండా డైరెక్ట్ పౌడర్నే వేసాను. చూడండి ఇక్కడ ఇలాగ బాగా ఫైన్గా మిక్సీ వేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు ఏదైనా మంచిగా మూత ఉండే బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాటిల్ కానీ ఉంటే మీరు దాంట్లో స్టోర్ చేసేసుకోండి. ఇది ఖచ్చితంగా ఒక నెల రోజులైతే వస్తుంది. అంటే మనం 4-5 సార్లు వారానికి ఒకసారి దీపాలు తోముకున్నా కూడా మనకు నెల రోజులైతే ఈజీగా వస్తుంది అనమాట. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు చూసారు కదా ఎంత బాగా దీపాలు క్లీన్ అయ్యాయో.